రామ్ చరణ్ గారు రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఎక్సైటెడ్ అన్న. పొద్దుగాల నుంచి కళ్ళు కూడా నిద్ర కూడా పోతలే అన్న. నిన్న నైట్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు వస్తాడు ఎప్పుడెప్పుడు చూస్తా అన్నని. నాకైతే నిన్న ఒక గ్లిమ్స్ వచ్చిందన్న, రోబోటిక్ కెమెరా అంట, పిక్చర్ ర్యాంప్. అసలుకి ఏ సినిమాలో చూడలే పిక్చర్ ర్యాంప్. సినిమాలో కొన్ని సీన్స్ కూడా అదే ఉందంటనా. లాస్ట్ క్లైమాక్స్ కూడా రోబోటిక్ కెమెరా కూడా యూజ్ చేసారంట. శంకర్ గారు విజువల్స్ ఎట్లుంటాయని వెయిట్ చేస్తున్నాను నేను. ఎక్స్పెషల్గా ఒక 1 month నుంచి వెయిట్ చేస్తున్నా. పుష్ప, రాకుమారాజ్ ఏది పనికిరాదన్న సినిమా ముంగల. పుష్ప రికార్డులు షేక్ చేస్తుందా గేమ్ చేంజర్? పుష్ప అంతా ఫేక్ కలెక్షన్ అన్న. వాళ్ళు ఏదో ఫేక్ అనౌన్స్మెంట్, ఫేక్ కలెక్షన్. థియేటర్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఎట్లా కలెక్షన్స్ వస్తున్నాయన్న? నార్త్లో ఒకటి కలెక్షన్స్ వస్తే అయిపోతుంది అన్న. ఎస్. ఓకే. అండ్ రామ్ చరణ్ గారి లుక్స్, ఆ గ్రేజ్ చూస్తే ఎలా అనిపిస్తుంది అన్న? రామ్ చరణ్ గురించి చెప్పాలంటే దేవుడు అన్న. మాకు దేవుడు కన్నా ఎక్కువ నాకు. ఇంకా చిన్నప్పటి నుంచి పిచ్చ ఫ్యాన్ నేను. చిన్నప్పటి నుంచి ప్రతి సినిమా ప్రతి హెయిర్ స్టైల్, ప్రతి కట్అవుట్, ప్రతి ఇది యూజ్ చేసినాను నేను. రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు మరి? వాళ్ళు పిచ్చినా కొడుకులు అన్న. వాళ్ళు అల్లు అర్జున్ అనేది ట్రోల్ చేసేది, రామ్ చరణ్ అనేది ట్రోల్ చేసేది ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్సే. వాళ్ళు ఏమున్నారన్న, వాళ్ళు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిందే మా అన్న. ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టిందే మా అన్న తర్వాతనే అందరూ. ఇండస్ట్రీ అమ్మ మొగుడు. అంటే పండగకు ఇంకొక పండగ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అన్న? సంక్రాంతి పండగకి ఇక థియేటర్స్ ముందల క్రౌడ్ని, థియేటర్స్ కూడా బ్లాస్ట్ అయిపోతాయి. థియేటర్స్ అన్న లుక్స్, కట్అవుట్ బామ్మో వేరే లెవెల్ అసలుకి. రామ్ చరణ్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారన్న? రామ్ చరణ్ ఒక్కటే, రామ్ చరణ్ అన్నతో ఒక సెల్ఫీ దిగాలి. ఎప్పటికున్నా సరే ఒక సెల్ఫీ దిగాలని నా కోరిక, నా డ్రీమ్. థ్యాంక్స్ అన్న.